తెల్లవారుజామున లేద్దామంటారు దేవతలు, ఎంచుకున్నారు. ఇవాడు అలా చెప్తాడు ఉపన్యాసం, వాడి సొమ్యం పోయింది, ఎవడు లేస్తాడంటుంది లోపల ఉన్న దానం. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అని కొన్నాళ్ళు ఉంటుంది దాని ప్రభావం. అది ఎప్పటికీ ఉంటే అదృష్టం. కాబట్టి ఆ లోపలే ఉంటారు దేవతలు దానవులు. ఇందులో దేవతల శక్తిని పెంచి దానవుల శక్తి తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడే. మీరు ఆయన్ని లోపలకు రావడానికి ఆహ్వానిస్తే ఆయనే మీకు ఆ శక్తిని ఇస్తాడు, రాక్షస గుణాల్ని తొక్కుతాడు. కాబట్టి ధనుజకుల అమిత్ర, ధనుజకులామిత్ర, ధనుజకులంలో పుట్టినటువంటి వాళ్ళకి శత్రువైన వాడా, ధనుజులైనటువంటి వాళ్ళంటే రాక్షసులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఈశ్వరుడు విడిచిపెట్టడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈశ్వరుడికి దశావతారాలు ఉన్నాయి, కానీ అసలు నిజంగా రాక్షసుల పట్ల శత్రుత్వం కలిగినటువంటి చాలా గొప్ప అవతారం ఏదో తెలుసా అండి? రామచంద్రమూర్తి యొక్క అవతారమే. ఆ రామావతారంలో ఆయన ధనుజుల పట్ల ఎంత వ్యతిరేకతని చూపించాడో, కొన్ని కోట్ల మంది రాక్షసుల యొక్క కుత్తుకలు కోసి నెత్తుటి సముద్రములను ప్రవహింపజేశాడు. ఏం మామూలు అవతారం కాదు రామావతారం. అందుకే కదండి శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటాం. నిశాచరులు అంటే చీకట్లో తిరిగేవాళ్ళు, ధనుజులు, రాక్షసులు, దైత్యులు. వీళ్ళని ఆయన తెగటార్చినటువంటి స్థితి అపురూపం అసలు రామాయణంలో. ఒక్కడే, ఆయనకి ఎవరూ పక్కన తోడు కూడా ఉండక్కర్లేదు. అది రామావతారంలో అద్భుతం. 14,000 మంది కరదూషణాదులు ఎక్కడా, ఒక్క రామచంద్రమూర్తి ఎక్కడ అరణ్యకాండలో. అసలు శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది, 14,000 మంది చచ్చిపోవడం కనపడింది. రాముడు తూణీరము నుండి బాణము తీయడం, వింటినారికి తగిలించడం, వింటినారి లాగడం, విడిచిపెట్టడం నాకెప్పుడూ కనపడలేదండి. ఎందుకని? 14,000 మందిని నించోబెట్టి కాల్చినట్టు చంపలేదు. 14,000 మంది సామాన్యులైన వీరులేం కాదు. 14,000 మంది ఇంచుమించు 1,000,000 బాణములను విడిచిపెడితే 1,000,000 బాణములను 1,000,000 బాణములతో సమాధానం చెప్తూ నిగ్రహించి మిగిలిన బాణాలతో వాళ్ళని కొట్టాడు ఆయన ఒక్కడే. ఏం మాటలా అండి? అసలు ఆ భుజాలు ఎలా కదిలుంటాయి? అందుకు కదా గోపరాజు గారు దాశరథి శతకం చేస్తే బండన భీముడత్త జన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా దండ డండ దండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెతను దాశరథి కరుణాపయోనిధి అన్న. 4 వీధుల కోడలిలో ఒక పెద్ద ఢమరుకనొక దాన్ని కట్టి ఏనుగు మీదొచ్చి డాండ డండ డాండ నిడదంబుల జండము నిండ మత్తవేదండమునికి ఏనుగు మీద వచ్చి దాన్ని ఢామ్ 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 అని మోగిస్తాడు. ఎందుకురా అలా కొడుతున్నావు అంటారు. శత్రు సంహారం చేసేటప్పుడు మా రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయిరా, అటువంటి దేవుడు ఇంకెక్కడున్నాడని పేర్కొంటానన్నాడు. మహానుభావుడయ్య బాబో, ఏమి సంహారం చేశాడో యుద్ధకాండలో. అసలు ఆయన అవిక్ర పరాక్రమాన్ని ఒక చోట చూపిస్తారు మహర్షి. కటిక చీకట్లో యుద్ధం చేయాల్సి వచ్చింది. చేయాల్సి వస్తే ఆయన కొన్ని బాణములను ప్రయోగిస్తుంటే అవి మెరుపులు చిమ్ముతుండేవి ఆకాశంలో. శత్రుమిత్ర జ్ఞానంతో ఎవరు రాక్షసులో ఆ మెరుపులతో కనిపెడుతూ 1 గంటలో పడగొట్టారు కొన్ని వేల మందిని. తన బాణముల మెరుపులతో తాను బాణములు వేసి. భాస్కరుడు అందుకే భాస్కర రామాయణం చేస్తూ మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వజ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంతి కంట కనకంఠ పురంతక శైలచాలనుద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్లన్నాడు. ఆ రామచంద్రమూర్తి ధనస్సు చేతిలో పట్టుకుని బాణములను ప్రయోగం చేస్తే వచ్చేటటువంటి కాంతుల ముందు రావణ నువ్వెక్కడ బతుకుతావురా అన్నాడు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచి వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసి అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరిచే కడిమియ్యొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే అమ్మహాధనుర్ధరునికి ఎగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. ఆయనే చేతిలో కోదండం పట్టుకుని బాణాల్ని ప్రయోగించడం మొదలు పెడితే బతకగలిగిన వాడు ఉంటాడు రా రావణ.
బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో శ్రీనేశ్వర త్రిపురాంతకోవా త్రాతుమ్న శక్త ఇది రామవధ్యం అంటారు వాల్మీకి మహర్షి. రాముడే బాణములను విడిచిపెట్టి చంపేస్తానంటే రక్షించగలిగిన వాడు బ్రహ్మా విష్ణువు శివుడు కూడా లేడన్నారు. అటువంటి రామచంద్రమూర్తిని దృష్టిలో పెట్టుకుని ధనుజకులామిత్ర రాక్షసులన్న వాళ్ళని తెగటార్చవలసి వస్తే వాళ్ళు కోట్ల మందే పుట్టచ్చు, కానీ మా స్వామి భుజపరాక్రమము ముందు నిలబడగలిగిన వాడు లేడు. కాబట్టి ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే. మిత్ర అంటే సూర్యుడు. సూర్యుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి, కానీ వేదం ఎక్కడెక్కడ సూర్యుడి గురించి చెప్పినా మిత్ర శబ్దాన్ని ప్రయోగిస్తుంది. మిత్ర అన్న శబ్దంతో వేదం మాట్లాడుతుంది. అటువంటి సూర్య భగవానుడు పరమేశ్వరుడికి కుడి కన్ను, చంద్రుడు ఎడం కన్ను. ఎప్పుడు? విరాట్ స్వరూపంలో. అది అన్ని వేళలా కాదు. ఈశ్వరుణ్ణి విరాట్ స్వరూపంగా బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి స్వరూపంగా మీరు భావన చేసినప్పుడు అలా ఎలా చెయ్యాలో పురుష సూక్తం మనకి నేర్పుతుంది. అటువంటి సమయంలో ఆయన సూర్యచంద్రుణ్ణి కన్నులుగా పెట్టుకుని ఉంటాడంటే ఆయన దృష్టిలోకి రాకుండా మీరు ప్రవర్తించడం అన్నది కుదరదు. ఆయన చూస్తూనే ఉంటాడు రెండు కళ్ళతోటి. ఇది మనం విష్ణు సహస్రనామ స్తోత్రానికి పీఠిక చెప్తాం సహస్రం తెప్పేటప్పుడు. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్తస్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్తరినళిన గదా శంఖ పాణిర్ముకుంద భూః పాదవ్యస్య నాభిః వీరసుర నిలచంద్ర సూర్యౌచ నేత్రే అంటాం. అక్కడ చంద్రసూర్యౌచ నేత్రే, సూర్యచంద్రులిద్దరూ నేత్రములుగా కలిగినటువంటి వాడు. ఏ స్వరూపాన్ని మనం విరాట్ స్వరూపంగా భావన చేసినా అలాగే చెప్తాం. వందే శంభుమమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్ని నయనం అంటాం. పరమశివుడి దగ్గరికి వెడితే సూర్యచంద్రులు అగ్ని మూడు నేత్రములు కలిగినటువంటి వాడిగా చెప్తాం. ఏ స్వరూపాన్ని భావన చేసినా విరాట్ స్వరూపమునందు అంటే ప్రపంచమంతా అదే స్వరూపము నిండి నిబీకృతమై కనపడగలగాలి. అది అద్భుతమైనటువంటి అద్వైత భావన. ఆ స్థితిలో అలా చూడగలిగినటువంటి స్థితిలో ఈశ్వరుడికి సూర్యచంద్రులు కన్నులై నిలబడతారు. అది మహాపురుషులైనటువంటి వారికి అటువంటి దర్శనాలు అయ్యాయి. దుర్జటి కాళహస్తీశ్వర మాహాత్మ్యము అని ఒకటి చేశాడు. అందులో ఆయన సువర్ణముఖి నది స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు ఈయన బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడింది. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరీద్వాంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. నాకు ఈ బ్రహ్మాండం అంతా ఓ శివలింగంలా కనపడుతోందన్నాడు. ఆ స్థితిని పొందితే ఆ విరాట్ స్వరూపంలో సూర్యచంద్రులిద్దరూ కన్నులుగా కలిగినటువంటి వాడా. తాత్వికంగా చూస్తే రాక్షసుల ఎడల సూర్యుని వంటి కన్నుతో చూస్తాడు, తపింపచేస్తాడు. తనని నమ్ముకున్న వారిని చంద్రుని వంటి కంటితో చూస్తాడంటే చల్లగా చూసి కాపాడతాడు. ఇదే మనం సనాతన ధర్మంలో ఏం చెప్తామంటే ఘోర అఘోర అని చెప్తాం. ఘోర అఘోర మిగిలిన వాళ్ళ సంగతి అలా విడిచిపెట్టండి. సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టడానికి మీ పాపాలకి ఫలితం ఇవ్వడానికి ఇంకోటి ఎవరు ఉండడు, ఈశ్వరుడే. భయకృత్ భయనాశన విష్ణు సహస్రంలో అంటాంగా, భయపెట్టినా వాడే భయం పోగొట్టినా వాడే తప్ప భయపెట్టేవాడోడు భయం పోగొట్టేవాడోడు ఉండరు ఇక్కడ. అటువంటి ఈశ్వరుడు మిమ్మల్ని భయపెడుతున్నాడు అనుకోండి. మిమ్మల్ని భయపెట్టడం అంటే ఆయనకి ఏం పని? మీరు చేసిన పాపమునకు ఫలితాన్ని ఆయన ఇచ్చేటప్పుడు మీరు తట్టుకోలేరు. అమ్మ బాబోయ్ ఇంత కష్టమా, ఈశ్వరుడు నా మీద ఎంత కోపం వహించాడంటారు. అందుకే ఏ కష్టం వచ్చినా పుట్టకూడని నక్షత్రంలో పిల్లబుట్టింది రుద్రాభిషేకం చేసుకో, ఇంట్లో దొంగలు పడ్డారు రుద్రాభిషేకం చేసుకో, మనశ్శాంతిగా ఉండట్లేదు రుద్రాభిషేకం చేసుకో, ఒంట్లో బాగోలేదు రుద్రాభిషేకం చేసుకో. ఎందుకు అలాగా అంటే మీరు చేసినటువంటి దుష్కార్యముల వలన మీ పాపమునకు కోపించి రౌద్రముగా నిలబడిన భగవానుడిస్తున్నటువంటి ఫలితానికి
ఈశ్వర ఏదో తెలియక చేశానయ్యా, నన్ను రక్షించు, క్షమించు అని అడగడం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అని మొదలెడుతుంది. ఈశ్వర ధనస్సుకో నమస్కారం, నీ చేతులకో నమస్కారం, నీ కోపానికో నమస్కారం. ఏమిటా కోపం? ఏదో పిల్లాడిని తెలియక చేశాను, ఈశ్వర శాంతించు, నా ఎందు చల్లబడు అని అభిషేకం చేస్తే శివలింగం ఎంత చల్లబడుతుందో మీ మనసు అంత చల్లబడుతుంది. అందుకే శివలింగం పొడారిపోకూడదు. అందుకని ధారాపాత్ర కట్టి నీళ్ళు ఎప్పుడూ పోస్తూనే ఉంటాడు. ఎప్పుడూ చల్లగా ఉండాలి శివలింగం, వేడెక్కిపోకూడదు. కాబట్టి చూడండి, ఆయన మిత్ర శశి దృష్టే, సూర్యచంద్రులిద్దరినీ కన్నులుగా పెట్టుకుని ఉన్నటువంటి వాడు. ఘోర రూపంతో పాపానికి ఫలితం ఇస్తాడు. అదే ఈశ్వరుడు అఘోర రూపంతో ప్రసన్నుడవుతాడు. నరసింహస్వామి చూడండి, ఆయన భయంకరమైనటువంటి దంష్టలతో ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి తన తొడల మీద పడుకోబెట్టుకుని ఇలా చూసేటప్పటికే చచ్చిపోయాడు. ఆ పొట్ట చీల్చి ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని నెత్తురు తాగేశాడంతే, నా భక్తుడిని ఇంత బాధ పెడతావా అని. అటువంటి నరసింహస్వామి లేచి నిలబడితే లక్ష్మీదేవిని వెళ్ళి స్తోత్రం చెయ్యమ్మా ప్రసన్నుడవుతాడన్నారు. అంటే ఆవిడంది, ఏమో నేను ఎన్నో అవతారాలు చూశాను, నిత్యాయనపాయిని అని పేరు, కానీ నేను ఇలా ఎప్పుడూ చూడలేదు, నేను వెళ్ళను ఆవిడ. మరి ఎవరెడతారు? ప్రహ్లాదుడిని వెళ్ళమన్నారు. అంటే ఆయన వీళ్ళన్నాడు, చాలే నీ వేషం, ఏదో చాలా భయంకరంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, నీకన్నా భయంకరమైన తోటి నాకు తెలుసు అన్నాడు. అంటే నరసింహస్వామి అన్నాడు, నాకన్నా భయంకరమైందా అన్నాడు. అవును, సంసారం నీకన్నా భయంకరంగా ఉంటుందండి. ఆయన నవ్వి ప్రసన్నుడైతే. కాబట్టి ఘోర అఘోర, హిరణ్యకశిపుడికి ఘోర రూపం, ప్రహ్లాదుడికి అఘోర రూపం. భక్తులైన వాళ్ళకి అఘోర రూపంతో ఉంటాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళకి ఆయన ప్రశాంతుడు, ఎప్పుడూ రక్షిస్తుంటాడు. ఎంత చెప్పినా వినకుండా వేద ధర్మమును ఉల్లంఘించి యథేచ్ఛగా ప్రవర్తించేటటువంటి స్వతంత్ర పరులకు ఆయన ఘోర రూపుడు, పాపం చేసేవాడికి. కాబట్టి మిత్ర శశి దృష్టే, సూర్యచంద్రులిద్దరినీ కన్నులుగా పెట్టుకుని ఉన్నటువంటి విరాట్ స్వరూపుడా విష్ణో అని కదా. అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్వం అదొక్కటే నామం, మిగిలిన నామాలన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకుడు పరీక్షిత్తుతో. అసలు హరిమయం కాంతి లేదు, విశ్వము హరిమయము. హరిమయమైన విశ్వము అని మొదలుపెట్టి దానికి సమర్థిస్తూ వెళ్ళినటువంటివి మిగిలిన నామాలు. కాబట్టి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటూ మొదలు పెడుతున్నామా లేదా? కాబట్టి మిత్ర శశి దృష్టే, విరాట్ స్వరూపంగా అంతటా వ్యాపించినటువంటి పరమాత్మని అంతటా నిండి నిబిడీకృతమైన వాడిగా తీసుకొచ్చి సాకారం చేస్తే అది ఊహకు అందడమే కష్టం. అది రెండు కన్నులుగా పెట్టుకున్నవి సూర్యచంద్రులు. ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు, మిత్ర శశి దృష్టే, దృష్టే భవతి. దేన్ని? దృష్టే భవతి ప్రభవతి, నభవతి కిం భవతిరస్కార. అది ఆయన ప్రజ్ఞ. ఎన్నిసార్లు వేశారో చూడండి. ఆ భవతి అన్న మాట 4 మాటలు వేశారు. 4 మాటలు భవతి అన్న మాట వేసి 4 మాటలు వేసినప్పుడు దాని అర్థం మారిపోతుంది. అన్ని వేళలా ఒకటి కాదు. దృష్టే అంటే చూడడం, దృష్టే భవతి చూసినది నిజమైతే ఎవరిని? దృష్టే భవతి ప్రభవతి. ప్రభవతి అంటే విశేషమైనటువంటి గుణములు కలిగినటువంటి సర్వోత్కృష్ట స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం యొక్క కదలిక ఇక్కడ చూసిన వాడనైతే దృష్టే భవతి ప్రభవతి ఏమవుతుంది? నభవతి కిం, ఎందుకు పోదు? భవ తిరస్కార. తిరస్కార అంటే దాచేయడం, తీసేయడం, దూరంగా తోసేయడం. భవ అంటే సంసారం. సంసారము పోవడము, అజ్ఞానము నుంచి గట్టెక్కడము అన్నది నభవతి కిం, ఎందుకు జరగదు అంటే జరిగి తీరుతుంది. ఎప్పుడు? దృష్టే భవతి ప్రభవతి. ప్రభవతి అంటే ఈశ్వరుడు. విశేషమైనటువంటి గుణములతో ఒప్పారేటటువంటి దివ్యమంగళ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి బాహ్య దర్శనం చేసి ఆంతరమునందు కూడా నువ్వు ఈశ్వర దర్శనాన్ని పట్టుకుని అనుభవించగలిగిన వాడవైతే ఈశ్వర దర్శనమును పొందినటువంటి వాడి యొక్క సంసారము అజ్ఞానము ఎందుకు నశించవు? కిం నభవతి కిం, ఎందుకు పోదు?
భవతిరస్కార, సంసారం ఎందుకు నశించదు అంటే నశిస్తుంది అని జవాబు. అంటే ప్రశ్న వెయ్యడంలో ఆయన బాగా ధృతిని పెంచుతున్నారు, పట్టుదలని పెంచుతున్నారు మనకి. నువ్వు లోపలికి ఈశ్వరుణ్ణి తేగలిగితే, అంటే మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది, లోపలికి ఈశ్వరుణ్ణి తేగలిగితే అంటే మీకు బయట కనపడేటటువంటి ప్రపంచమునందు ఈశ్వరుని యొక్క కదలికలు కనపడడం ప్రారంభమైతే. కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం చేశారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నిన్నటి రోజు కనపడినటువంటి గడ్డిపరక లేత ఆకుపచ్చ రంగులో ఇంతే ఉన్న గడ్డిపరక మరునాడు ఉదయం చూసేటప్పటికి ఇంకొంచెం ఇంత పెరిగి ఆకుపచ్చతనం దట్టమవడంలో నాకు అమ్మవారు కనపడింది అన్నారు. ఎవరు పెంచారు ఆ గడ్డిపరకని? ఎవరు చేశారు దట్టమైన ఆకుపచ్చ రంగుగా? మార్నింగ్ వాక్ చేసేటటువంటి ట్రాక్ పక్కన అంత దుమ్ము పడిపోయి ఉంటే కొత్తగా కొనుక్కున్నటువంటి గ్లాస్కో పంచె విప్పి చూస్తే ఎంత తెల్లగా ఉంటుందో అలాంటి ఉమ్మెత్త పువ్వుని పుట్టించినటువంటి వాడెవరు? అంత మట్టిగా ఉన్న చోట అలా నడుస్తుంటే గ్లాస్కో పంచె కూడా అంత తెల్లగా ఉండదు. అంత పలచటి పువ్వు, ఆ పువ్వు ముఖం దగ్గర ఇలా విచ్చుకుని అందులోంచి కేసరాలు దగ్గర పుప్పొడి, ఉమ్మెత్త చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళరు. అలాంటి చెట్టుకి అంత తెల్లటి పువ్వా? మీరు ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్ళి ముట్టుకుందాం అంటే భయం వేస్తుంది, మచ్చపడిపోతుందేమో, ఇంత తెలుపు ఉంటుందా అసలు లోకంలో అనిపిస్తుంది. పైగా సూర్యోదయానికే విచ్చుకుంటుంది ఉమ్మెత్త పువ్వు, అదో గమ్మత్తు. ఎర్రటి మందార పువ్వు సూర్యోదయానికి కొద్దిగా విచ్చుకుంటుంది. మీరు ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టి 11ంటికి వెళ్ళి చూస్తే చెట్టు నుంచి కోసేసినటువంటి 6 గంటల తర్వాత కూడా ఒళ్ళు విరుచుకున్న మనిషి ఎలా విరుచుకుంటాడో అలా రెక్కల్ని ఇలా బాగా విప్పుకుంటుంది. చిన్ని భగవన్మూర్తి దగ్గర దాన్ని పూజ చేసి మీరు వెళ్ళిపోయి మరునాడు ఉదయం పొరపాటున కానీ ఇలా తీశారో ఎంత రెక్కలు విప్పిందో. రాత్రి మళ్ళీ నాకు ఇలాంటి జన్మొస్తుందా ఈశ్వరా, నీ దగ్గరికి వచ్చానని తన రెక్కలు ముడిచి ఆయన్ని కూడా కప్పి తనలో కౌగిలించేసుకుంటుంది. ప్రాణోత్క్రమణమునందు పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకుని విడిచిపెట్టేస్తుంది. మీరు మందార పువ్వు లాగారో మూర్తి కూడా వచ్చేస్తుంది, లాగేస్తుంది. చిత్రం ఏమిటంటే దాంట్లోంచి పైకొచ్చినటువంటి కేసరమునకు పుప్పుడు ఉంటుంది. ఆ కేసరంతో సహా ఇలా ఈశ్వరుణ్ణి చుట్టుకుంటుంది. అక్కడ మీరు విచ్చుకొని మందార పువ్వుని పెడితే మరునాటికి ఈశ్వర పాదములను కౌగలించుకుని తన కేసరంతో ఇలా చుట్టుకున్నది మీరక్కడ లేరు, కానీ ఎంత ఆర్తితో అది చుట్టుకుందో. ఎవరిచ్చారా శక్తి? కోసేసినటువంటి పువ్వు రెక్కలలా విచ్చుకునేటట్టు చెయ్యగలిగినటువంటి సమర్థతని సృష్టించిన వాడెవరు? ఈశ్వరుణ్ణి దర్శించడానికి మీకు ఇంకేం కావాలి? స్థానాలు. ఒక బంతి చెట్టు మీ కళ్ళ ముందు ఇంత మొగ్గ వీస్తుంది. ఆ బంతి చెట్టే పువ్వు పూసిందనుకోండి, ఇంత బంతి పువ్వు పూస్తుంది. ఇంతంత రేకులు, పెద్ద పెద్ద రేకులు ముందు ఇలా పేరుస్తాడు. దాని మీద ఇంకొంచెం చిన్న రేకులు, దాని మీద ఇంకొంచెం చిన్న రేకులు, దాని మీద ఇంకొంచెం చిన్న రేకులు, ఆఖరికి వచ్చేటప్పటికి మధ్యలో చిన్న దుద్దు, అందులోంచి ఒక సువాసన, ఇలా బుట్టలా ఉండేటటువంటి చక్కటి కాడ. ఆ కాడ మొదట్లో కోసి మీరు ఆ ఆకుపచ్చగా ఉన్నటువంటి కాడని ముట్టుకున్నా సరే సువాసన. ఆ బంతి మొక్కకి ఎవరు పెట్టారు ఈ సృష్టి? ఇక్కడ మల్లెతీగ, అక్కడ కుంకుడి చెట్టు పెడితే అదే భూమిలో గజం దూరంలో మల్లెతీగ సాయంకాలానికి సంధ్యారంభ విజృంభితం అన్నట్టుగా చక్కటి మల్లెపూలు, పక్కనున్న కుంకుడి చెట్టు చేదు రసంతో కుంకుడికాయ. ఎవడు ఈ రెండిటికి 2 లక్షణాలు ఆపాదించి అలా పూయించినవాడు, కాయించినవాడు? ఎక్కడ చూస్తారు మీరు ఈశ్వరుణ్ణి? ప్రతి క్షణం కనపడుతూనే ఉంటాడు. తెల్లవారుజామున లేచి మార్నింగ్ వాక్ వెళ్దామని ఆ పైన టెర్రాస్ మీదకి వచ్చేటప్పటికి ఆ పక్కన ఉన్న ఇన్స్టిట్యూట్ వేప చెట్ల మీద ఎవరు వింటున్నారు, ఎవరు వింటలేదని కూడా చూడకుండా కంఠం బాగా విప్పి కూ కూ నరిచేటటువంటి కోకిలకంత మంచి కంఠాన్నిచ్చి పాట పాడించిన వాడెవరు? ఎక్కడ చూస్తారు ఈశ్వరుణ్ణి మీరు? మీరు చూసే కన్నుంటే అంతటా కనపడతాడు. ఇది శంకరాచార్యులు వారు అనేటటువంటి మాట. నీ పూజాగృహంలోనే ఉన్నాడంట, అంతటా ఉన్నాడు, నువ్వు చూడగలిగిన కన్ను పెట్టుకో. పరవశమే, అంతటా ఈశ్వరుడు యొక్క నాదములే, అంతటా ఈశ్వరధ్వనులే, అన్ని కదలికలలో ఈశ్వరుడే. నిన్న మీకు మనవి చేశాను, అవయవములు కదిలితే తాండవము, ముఖంలో భావములు మారితే లాస్యము.
భావములు కదలికల చేత ఈ ప్రపంచమంతా ప్రకృతి పురుష స్వరూపమై పార్వతీ పరమేశ్వరుల యొక్క తాండవ లాస్య స్వరూపమై ఉన్నది. ఇంకెక్కడ వెతుకుతారు మీరు? మీకు ఎదురుగుండా కనపడేటటువంటి ప్రపంచంలో పార్వతీ పరమేశ్వర దర్శనం అవ్వట్లేదు. ప్రతి క్షణం భగవంతుణ్ణి దర్శించగలిగినటువంటి కన్నున్న వాడికి ఎప్పుడూ ఈశ్వరుడే కనపడతాడు. రామకృష్ణ పరమహంసని బలవంతంగా శిష్యులందరూ పల్లకి ఎక్కించి తీసుకెడుతున్నారు. కలకత్తాలో అసుర సంధ్య వేళలో ఒక వేశ్యవాడ నుంచి వెళ్ళిపోతుంది పల్లకి దక్షిణేశ్వరంలో. వెళ్ళిపోతుంటే ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఇళ్లలోంచి కొంతమంది వేశ్యలు చీకటి పడుతుండగా బయటకు వచ్చారు. విటుల కోసమని నించుని ఉన్నారు. ఆ నిలబడి ఉన్నటువంటి సమయంలో రామకృష్ణ పరమహంస పల్లకీలో వెళ్ళిపోతూ ఇలా తెర తీసి చూశారు. అంతే. అబ్బో, చాలా లాభం పొందుతున్నారు మీరు. ఆ పల్లకీలోంచి రామకృష్ణ పరమహంస ఒక్కసారి దూకేశారు. దూకేసి గబగబా వెళ్ళి ఆ వేశ్యలందరి కాళ్ళ మీద పడిపోయి వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తున్నారు. శిష్యులు గబగబా వెళ్ళి ఈడ్చుకొచ్చి పల్లకీలో పడేసి దక్షిణేశ్వరం కాళికాదేవి గుడికి తీసుకొచ్చారు. ఏమిటి గురువుగారు బుద్ధుందా? ఇటు ఆ పల్లకీలోంచి దూకి ఆ వేశ్యల కాళ్ళ మీద పడ్డం ఏమిటి, వాళ్ళ చుట్టూ పరిగెత్తడం ఏమిటన్నారు. వాళ్ళు వేశ్యలు కనపడ్డారా మీకు? నాకు అసుర సంధ్య వేళలో నా తల్లి కాళికాదేవి అన్ని చోట్ల నిలబడి నన్ను పిలుస్తున్నట్టు అనిపించిందన్న. అందరికీ భోజనాలు పెడితే అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతే చేతులతో తీస్తుంటే విస్తళ్ళు పరమహంస అన్నారు, ఆ చేత్తో తీకండి, మా అమ్మ జగన్మాత సహస్ర శీర్షవదన ఇన్ని నోళ్లతో తిని ఎంగిలి వదిలింది, దాన్ని చేత్తో తీయడమా, నా గడ్డంతో తీస్తానని గడ్డంతో తుడిచారు ఎంగిలి మెతుకులన్నీ. చూడగలిగిన కన్నున్నవాడికి ఈశ్వరుడు కనపడతాడు. ఆ భావన లేనప్పుడు ద్వంద్వాలు కనపడతాయి కదా. ఇది శంకరాచార్యుల వారు అనేటటువంటి భావన. అది దృష్టే భవతి ప్రభవతి. నీకు విశేషమైన ఈశ్వర స్వరూపము వస్తువునందు ద్యోతకమైతే నభవతి కిం, ఎందుకు పోదు సంసారం? భవ తిరస్కార, సంసారము నశించిపోతుంది, జ్ఞానం వస్తుంది, అజ్ఞానం పోతుంది. ఈశ్వరుడి కదలికలని చూడడం నువ్వు నేర్చుకో. అది నేర్చుకున్న నాడు నీకు ఈశ్వరుడు సర్వత్ర కనపడుతూనే ఉన్నాడు. అంతటా ఈశ్వరుడు కనపడుతున్నాడు. ఇది నీకు చూడడం రాక నీకు కనపడటం లేదంతే. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. మీరు నాకు కొద్దిగా సహకరించవలసి ఉంటుంది, ఎక్కువ సమయం తీసుకోను. కానీ తరువాతి శ్లోకాన్ని కూడా పూర్తి చేస్తే కనీసం రేపు 2 శ్లోకాలన్నా నాకు ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే రేపటితో ఉపన్యాసాలు పూర్తి. ఒకసారి అనండి ఆ శ్లోకాన్ని. మత్స్యాధిభిరవతారై అవతారవతావత సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం. శంకరులు ఇందులో కూడా అద్భుతమైనటువంటి పదప్రయోగం చేశారు. మత్యాధిభిరవతారై అవతారవతావత సదా వసుధాం. 3 మాటలు వేశారు అవత అన్న శబ్దాన్ని. ఎంత గమ్మత్తుగా వేస్తారంటే ఒక చోట వాడినటువంటి అర్థం ఇంకొక చోట రావడానికి వీల్లేదు. మీరు జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. నేను మీతో మనవి చేశాను కదా, శంకరుల యొక్క వాంగ్మయానికి ఉన్నటువంటి వైచిత్రి అది. మీరు బాగా ఆలోచించి అర్థం చేసుకునేటట్టుగా ప్రయత్నం చేసేటట్టుగా చేస్తారు ఆయన. ఇది ఏమిటి ఇలా ఉందని మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయడం ఒక ఎత్తు, బాహ్యంలో అదేదో అందంగా ఉందని అంటూ ఉండడం ఒక ఎత్తు. ఏదో ఇది బాగుందండి అన్నానికి దామోదర గుణమందిర సుందర వదనార వింద గోవింద, ఏదో దకారం బాగా తిరిగింది కదా, అందుకని వినడానికి ఇదేదో బాగుందని మీరు ఉట్టినేది అనుకుంటున్నారు అనుకోండి, అయినా ప్రయోజనం ఉంటుంది. అటువంటి నామాలు తీసుకొచ్చి పెట్టేశారు. మీరు దాని భావం తెలుసుకున్నారనుకోండి, ప్రార్థన కనుక అత్యద్భుతమైనటువంటి స్థితికి శంకరులు మిమ్మల్ని ఎత్తుతారు. అది ఆయన ప్రయత్నం. ఆయన అంటున్నారు మత్స్యాధిభిరవతారై, నీవు ఈశ్వర మత్స్యాది అవతారములను స్వీకరించిన వాడవు. మనం అవతారములు చెప్తే దశావతారములు అని చెప్తాం. అందులో మొదటి అవతారంగా మత్స్యావతారాన్ని చెప్తాం. ఆయన ఆ మాట అనడానికి ఒక రహస్యం ఉంది. ఆ అవతారాన్నే ప్రస్తావన చేశారు ఆయన. ఎందుకు ప్రస్తావన చేశారు అంటే, కృతమాల అనబడేటటువంటి ఒక నది ఒకప్పుడు, ఆ నది ఒడ్డున కూర్చుని సత్యవ్రతుడు అనబడేటటువంటి రాజు విష్ణువుకి తర్పణ ఇస్తున్నాడు.
తర్పణ ఇస్తున్న సమయంలో ఆయన దోసిట్లో ఓ చిన్న చేప పిల్ల వచ్చింది. అరే చేప పిల్ల వచ్చింది ఏమిటి నీళ్లలోకి వదిలేశాడు నదిలోకి. ఆ చేప పిల్ల అంది, ఈ నది యందు 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి. చేపలు పట్టేవాళ్ళు నదీ ప్రవాహాన్ని అడ్డగించి పట్టుకుంటారు, కాబట్టి నా ప్రాణము నిలబడదు. నేను చిన్నదాన్ని, నన్ను తినేస్తాడు. నువ్వెందుకు నీ కమండలంలో నన్ను తీసుకెళ్ళకూడదు? ప్రాణులకు రక్షణ చేయడం కన్నా భూతదయ కన్నా గొప్పదేముంది? నన్ను నీ కమండలంలో పెట్టుకోకూడదా? అందుకే నీ చేతుల్లోకి వచ్చానంది. రాజుకి జాలేసి ఆ చేప పిల్లని తీసి కమండలంలో వేశాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి కమండలం అంతా పెరిగిపోయింది. రాజా, నేను ఈ కమండలంలో పట్టట్లేదు, ఇరుగ్గా ఉంది, నన్ను ఇంకొంచెం విశాలమైన దాంట్లో వెయ్యండి. ఆయన పాపం ఏదో పట్టుకెళ్ళి ఓ చిన్న కొలంలో వేశాడు, ఇంకో పెద్ద పాత్రలో వేశాడు. ఆ పాత్ర పట్టేసింది. రాజా, ఇది పట్టట్లేదు, కదలలేకపోతున్నాను, ఇంకొక పెద్ద దానిలో వెయ్యండి. ఓ పెద్ద కొలంలో వేశాడు. తెల్లారేటప్పటికీ కొలనంతా నిండిపోయింది. రాజా పట్టట్లేదు అంది. నదిలో వేశాడు, నది అంతా నిండిపోయింది. రాజా పట్టట్లేదు అంది. సముద్రంలో వేస్తానన్నాడు. అంటే అదండి, రాజా నన్ను పట్టుకెళ్ళి సముద్రంలో వేస్తే తిమింగలాలు ఉంటాయి, నన్ను మింగేస్తాయి. అంటే ఆయన అన్నాడు, నేను నమ్మనన్నాడు. నిన్ననొచ్చావు, ఇవాళకి ఇంత అయ్యావు. నువ్వు చేపవా? కాదు, నాకు తెలుసు నువ్వు విష్ణు భగవానుడవు. నేను ఎవరి పాదములు పట్టి అర్చించానో ఆయనే ఇలా కనపడుతున్నాడు. ఈశ్వరా, నేను కృతజ్ఞుడను, నన్ను ఇంతగా నువ్వు రక్షించావు, నాకు దర్శనమిచ్చావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీటి రాత్రితో పగలు పూర్తవుతోంది బ్రహ్మగారికి. కాబట్టి ఆయన వేదములను విస్మరించి నిద్రపోతాడు. అప్పుడు ప్రళయం వస్తుంది. వచ్చి 3 లోకములు ప్రళయ జలములలో మునిగిపోతాయి, గాఢాంధకారం ఏర్పడుతుంది. అప్పుడు నేను ఒక దివ్యమైన నావని పంపిస్తాను నీ దగ్గరికి, నువ్వు ఆ నావని అధిరోహించు. నీవు ఆ నావని ఎక్కినప్పుడు అందులో కొన్ని ఓషధీ బీజములను కూడా పట్టుకుని ఎక్కు. సప్తర్షులు ఆ పడవలో కూర్చుంటారు. వాళ్ళు చేసినటువంటి ఉపాసనల వలన వాళ్ళ దేహములకున్న కాంతులలో నీకు చీకట్లో ఆ సముద్రం కనపడుతుంది. పెద్ద పెద్ద అలలు గాలి వచ్చి ఆ పడవని పడగొట్టేయకుండా నేను మత్స్యావతారంలో పెద్ద చాపగా ఉండి 2 పక్కల పడవకి గాలి తగలకుండా కాపు కాసి పడవని రక్షిస్తాను. ఒక రాత్రంతా పడవ నీటిలో తిరుగుతుంది, తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుంది. అప్పుడు నువ్వు మనువు అవుతావు. నేను నిన్ను అలా కాపాడతాను. ఈ ప్రళయంలో నువ్వు మునిగిపోకుండా సమస్త జీవులు నశించినా నువ్వు పాడవు. నిన్ను కాపాడతాను. ప్రళయాన్ని చూసిన వాడెవరూ లేడు, నీకు చూపిస్తానన్నాడు. ఆశ్చర్యపోయి భూశయనం చేశాడు సత్యవ్రతుడు. చీకటి పడితే ప్రళయం వస్తుందని. చీకటి పడింది, అంతే. ఒక్కసారి ప్రళయం వచ్చింది, గాఢాంధకారం వచ్చేసింది, లోకమంతా మునిగిపోయింది, ప్రళయ జలాలు వచ్చేసాయి. అప్పుడే ఒక నావ వచ్చింది. ఓహో, విష్ణువు చెప్పారు కదా అని పడవెక్కాడు. దాని మీదకి సప్తర్షులు ఎక్కారు. ఓషధీ బీజములతో కలిసి ఎక్కి ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. విపరీతమైనటువంటి పినుగాలులు. మత్స్యావతారంలో మెరిసిపోతున్నటువంటి చాప రూపంలో గండు మీసాలతో ఇంత నోరు వేసుకుని పెద్ద చాపగా విష్ణు స్వరూపమే పడవ పక్కన ఉండి గాలి తగిలి పడవ పడకుండా పడవని కాపాడుతూ తీసుకెడుతోంది. అదే సమయంలో ప్రళయం వచ్చింది కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారికి నిద్ర వచ్చి ఆయన చేయి ఇలా పెట్టుకుని చేతి మీద 4 తలలు పెట్టుకుని నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఆయన చేతులలో ఉన్న వేదాలు జారి కింద పడ్డాయి. వేదము ప్రమాణము కనుక ఆ వేదము లేకుండా పోతే వైదికమైన జీవనం పోతుందని రాక్షసులన్న వాళ్ళ యొక్క కోరిక ఏమిటంటే వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు నాశనమైపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ వేదములను హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఒక పక్కన చాప రూపంలో పడవని రక్షిస్తూ, ఒక పక్కన హయగ్రీవుడితో యుద్ధం చేస్తూ, ఒక పెద్ద పావుని సృష్టించి ఆ చాపకి ఉన్నటువంటి కొమ్ముకి ఆ పావునేసి పడవకి కట్టమన్నారు శ్రీ మహావిష్ణువు. కట్టాడు సత్యవ్రతుడు. పడవని తన కొమ్ముకేసి కట్టుకుని కాపాడుతూ తాను హయగ్రీవుడితో యుద్ధం చేసి హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలు పైకి తెచ్చేటప్పటికి తెల్లవారింది. మళ్ళీ సృష్టికి బ్రహ్మగారు ఆవలిస్తూ నిద్రలేచారు. వేదాలు పట్టుకెళ్లి బ్రహ్మకిచ్చి మళ్ళీ సృష్టి చేయించారు. ఈయన్ని మనువుని చేసి ప్రారంభం చేశారు. తనని నమ్ముకుని రోజు దోషిడి నీళ్లు తర్పణ ఇచ్చి ఆయన చెప్పినట్టు బ్రతకడానికి సిద్ధపడ్డ సత్యవ్రతుడికి లోకంలో ఎవ్వరూ చూడలేని రీతిలో
ప్రళయకాలమునందు ప్రళయ జలములలో దివ్యమైన పడవనిచ్చి కాపాడి రక్షించగలిగిన పరమాత్మ నువ్వు పాహీ పాహీ అంటే నిన్ను రక్షించడని ఎందుకు అనుకుంటున్నావు? ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. మచ్చాధిభిరవతారై అవతారవతావత. ఆయన దిగి వస్తాడు. తార అంటే పైది, మనం అందుకే తారాపదం అంటాం. పైది తారస్థాయిలో పాడుతున్నాడంటాం, అంటే బాగా గట్టిగా ఉన్నాడు, పై స్థాయిలో ఉన్నాడు. అవతార అంటే కిందకి రావడం. అంత పైనున్నవాడు ఇంత కిందకు వస్తాడు. ఎవరి కోసం? మన కోసం కాదు. అందుకుని శంకరాచార్యులు వారు వేసినటువంటి మాట వసుధా సద సద. ఆ వసుధ అంటే ఐశ్వర్యము ధనము తన కడుపులో పెట్టుకుని మనని ధరించి భరించగలిగినదేదో దానికి వసుధ అని పేరు. మీరు అమరకోశం చూస్తే, నేను అందుకే మీతో మనవి చేశా, శంకరాచార్యులు వారు ఒక మాట వేస్తే మీరు ఆ మాటని తీయలేరు. వసుధకి, భూమికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి, కానీ ఆయన వాడరు, వసుధ అంటారు. ఐశ్వర్యం ప్రత్యేకంగా ఎక్కడ ఉండదు, ఈ భూమిలోనే ఉంటుంది. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి భూదేవి భార్యలు అంటారు. శ్రీదేవి భూదేవి భార్యలు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు బతకడానికి సుఖంగా ఉండడానికి కావలసినవి కూడా భూమిలోంచే వస్తాయి. నేను బతకాలి, నేను తినడానికి కావలసిన అన్నం భూమిలోంచి వస్తుంది. బియ్యం భూమిలోంచే కదా వస్తాయి. అగ్నిహోత్రానికి కావలసిన గ్యాస్ అనండి, కట్టెలనండి భూమిలోంచే వస్తాయి. ఇప్పుడు నేను కారులో తిరగాలి, కారు తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది. కారు పరిగెత్తేట్టు చేయడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచే వస్తుంది. నేను బతకడానికి, నేను సుఖాలు పొందడానికి ఏవేవి కావాలో అవన్నీ భూమిలోంచే వస్తాయి. ఇన్ని భూమిలోంచి వచ్చినా భూమి తనంత తానుగా మీకు ఇవ్వదు. ఇవ్వడం లక్షణంగా, ఇవ్వడం ధర్మంగా ఇస్తుంది. అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇది శార్వాణి తత్వము అంటారు. భూమిని దున్ని విత్తనాలు వేశాడు, పంటలు పండే. ఆవిడ ఎవరి పక్కకి వెళ్ళి నించుంటుంది? శ్రీ మహావిష్ణువు పక్కనకి వెళ్ళి నించుంటుంది. అందుకని శ్రీదేవి భూదేవి సహిత విష్ణు స్వరూపం అని కదా అంటాం. ఇప్పుడు భూదేవి ఇటు పక్క నించుంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేరో, ఇద్దరూ పద్మాలే పట్టుకుంటారు ఇలాగా. ఈవిడ పంటనిస్తుంది, పంట పండింది, మంచి ఏపు మీద ఉన్నాయి. ఈయన కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కారు, ఈయన్ని తిరస్కరించి, వేదాన్ని తిరస్కరించి బతుకుతున్నారు. వీళ్ళకెందుకు ఇవ్వాలి ఐశ్వర్యం? నా మాట కాదని నన్ను తిరస్కరించి, నన్ను స్తోత్రం చేయకుండా, నేను చెప్పిన వేదాన్ని పాటించకుండా వీళ్ళు బతుకుతున్నారు. వీళ్ళకి ఇవ్వను, అనుభవైక వేద్యం చెయ్యను అంటే పంట పండినా తిననివ్వను అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఘోర రూపుడు అయ్యాడు అనుకోండి. ఈవిడ ఇచ్చినా, ఈయన శ్రీదేవి అంటే శ్రీ అంటే మీ అనుభవంలోకి వచ్చే ఐశ్వర్యం. ఇదే రుద్రాధ్యాయంలో ద్రాపేయం ధస్పతే దరిద్రం నీలలోహిత అంటారు. మీ అనుభవంలోకి రాని ఐశ్వర్యం మీకు పనికొచ్చింది కాదు. నాకు ఏసీ ఉంది, అందులో పడుకుంటే తొందరలో నీ ఊపిరితిత్తులు నాశనం అయిపోతాయన్నారు డాక్టర్ గారు. ఇప్పుడు ఇది నాకు ఐశ్వర్యమా? కాదు. నేను పడుకుంటే అబ్బా ఒక్క పెట్టేస్తోందండి, కాసేపు వేసుకుంటానని మా ఆవిడ అనుకోండి, అయితే నేను కాసేపు బయట పడుకుంటానంటాడు. ఎక్కడ పోతాయో ఊపిరితిత్తులు కదా. ఉన్నది ఐశ్వర్యం ఎప్పుడు మీకు అనుభవంలోకి వస్తే. ఈశ్వరానుగ్రహం ఉంటే అనుభవంలోకి వస్తుంది. ఇది అలా వచ్చేట్టు చెయ్యడం. ఆయన ఏం చేస్తామంటే శ్రీదేవి వంక చూసి అంటాడు, అంటే ఇది ఇంటికి వస్తుంది, మీరు తింటారు. లోకంలో పాపం పెరిగిందనుకోండి, వేద తిరస్కారం ఎక్కువైపోయింది అనుకోండి, వేదాన్ని విమర్శించడం ఎక్కువైపోయింది అనుకోండి, వైదికమైన జీవనానికి జనులు దూరం అయిపోతున్నారు అనుకోండి, ఆయన ఈవిడ వంక చూసి అంటాడు, తుఫాను వస్తుంది. పంటలు పండే వేళటికి తుఫాను వస్తుంది. బాగా అపార్ట్మెంట్లు కట్టాక భూకంపం వస్తుంది. అంటే రావాలని నేను అనను, అమంగళమైన కోరికలు నేను కోరను. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని నేను కోరుతాను. కానీ తత్వాన్ని చెప్పేటప్పుడు తత్వాన్ని చెప్పవలసిందే. అది చెప్పకపోతే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఆ ధైర్యం లేనప్పుడు అసలు కూర్చోకూడదు వేదిక మీద.